సత్య సాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. దేవుని మహాకృప వలన ఈ నూతన సంవత్సరంలో మొదటి ఆదివారం దేవుడు అనుగ్రహించిన దినాన్ని బట్టి ఆయన మందిరానికి వెళ్ళి ప్రభువుని ఆరాధించవలసిందిగా కోరుకుంటున్నాను. ఎవరైనా ఏ మందిరానికి వెళ్ళిన వారు వారిలో కుటుంబ పరిచయంలో ఉదయం 10 గంటలకు ఆరాధన ప్రారంభమవుతుంది, పాల్గొవలసిందిగా కోరుకున్నాం. అలాగే ఎవరైనా రావాలనుకున్న వారు 9:15కి వేపగూడ ప్రాంతంలో వాహనాలు ఉంటే ఆ సదుపాయాలు వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. నేటి యొక్క వాగ్దానము నిర్గమకాండము 3వ అధ్యాయము 14వ వచనం. అందుకు దేవుడు, నేను ఉన్నవాడును అనువాడనని మోషేతో చెప్పాను, మరియు ఆయన ఉన్నవాడు మీ వద్దకు నన్ను పంపినని నువ్వు ఇశ్రాయేలుతో చెప్పవలనను. ప్రియ కుమార్తె, ఈ ఉదయకాల సమయంలో ప్రవక్త అయిన మోషే గారి యొక్క ప్రభువుతో మాట్లాడిన ఆ యొక్క సంఘటన బట్టి ఒక ఆత్మీయమైన పాఠాన్ని తెలియచేయాలని ఆశపడుచున్నాను. ఫరో రాజుకు భయపడి మిద్యానీల ప్రాంతానికి వచ్చి అక్కడ ఇత్రో కుమార్హం చేసుకొని వారు కలిగిన గొర్రెలను మేపుకుంటూ మోషే గారు 40 సంవత్సరాలు అక్కడ జీవించినారు. ఒక దినం వచ్చింది, దేవుని యొక్క వాక్కు మండుచున్న పొదలోంచి ప్రత్యక్షమై మోషే గారితో మాట్లాడుతూ చేయవలసిన పని తెలియజేసినప్పుడు దేవుడు మోషే గారిని అడుగుతున్నాడు, నేను నా ప్రజలు రక్షించాలనుకున్నావు, నువ్వు వెళ్ళు అంటే మోషే గారు అంటున్నారు, నేను వెళ్ళలేను. తరువాత నువ్వెవరని చెప్పాలి అన్నప్పుడు దేవుడు అంటున్నాడు, నేను ఉన్నవాడును అనువాడునై ఉన్నాను. ప్రియ కుమార్తె, మోషే గారు తెలుసుకున్న ఒక పాఠం ఏమిటంటే దేవుణ్ణి స్పష్టంగా తెలుసుకోండి. నో యువర్ గాడ్. మీ దేవుని మీరు స్పష్టంగా తెలుసుకోండి. ఆయన ఉన్నవాడు అనువాడు. ప్రియ కుమార్తె, ఈ దిన ఆత్మీయ పాఠము, ఆయన ఉన్నవాడు అనువాడు, చేయగలడు, నీతో మాట్లాడగలడు. కావున ఈ లోకమున పరిస్థితి చూచి భయపడక, మనకున్న ఉన్నవాడితోనూ అనువాడితోనూ మాట్లాడని ప్రయత్నం చేస్తే తను నిజముగా మొరపెట్టు వారికి ఆయన సమీపం నుండి ఉత్తరమిచ్చేది. ఈ దినాన ప్రభు సన్నిధికి వెళ్ళి ఆరాధిస్తున్న నీవు ప్రియ కుమార్తె, నమ్ము ఆయన నీతో ఉన్నాడని, నమ్మికుంచు ఆయన ప్రార్థన ఆలకిస్తాడని, అదే సమయంలో నమ్మికుంచు ఆయన నెరవేరుస్తాడని, ఖచ్చితంగా ఆయన మన పట్ల గొప్ప కార్యం చేయబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, దేవానికి ఉన్నారు ఆయన బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ దైవాశీర్వాదంతో నింపండి, నీ కృపాక్షములతో నింపండి. వారికి ప్రతి కొదులు యేసు నామం తీసుకోమంటున్న దేవానికి ఉన్నారు ఆయన వారి పట్ల మీరు ఎలాంటి చిత్తం కలుగున్నారో వాటిని నెరవేర్చమంటున్నాం ప్రభా. మరి ముఖ్యంగా ఉన్నవాడు అనువాడు ఆయన వారు నిరాశపడకుండా ధైర్యపరచండి. నీ కృపాక్షములు దయచేయమని యేసు నామమున తండ్రి, ఆమేన్. సత్య సాక్షి అనుదినమన్న కార్యక్రమాన్ని మీ స్నేహితులకు తెలియని వారికి పరిచయం చేయండి. దేవుని యొక్క పరిచర్యలో పాల్గొవలసింది కోరుకున్నాం. అలాగే దినాన 6 అనంతరము ప్రభు సంస్కారం ఉంటుంది, అలాగే ప్రేమ విందు ఉంటుంది. ప్రతి వారు సకాలం వచ్చి దైవ ఆశీర్వాదాలు పొందుకోవాల్సిందిగా కోరుకున్నాను. దేవుడు దీవించును గాక. ఆమేన్.